అటెన్షన్ ప్లీజ్. సాధారణంగా ఎవరైనా ఉచితం అంటే చాలు క్యూ కట్టేస్తారు. అగ్గిపెట్టె ఫ్రీ అంటే పట్టు చీరైనా కొనేస్తారన్న సెటైర్లు, కార్టూన్లు అలా పుట్టుకొచ్చినవే. అదే విడ్డూరమో మరి. ఉచితంగా పెద్ద మొత్తంలో ఎనర్జీ ఎదురుగా ఉన్నా సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాం. ఏమిటా ఎనర్జీ అంటారా? ఎండ. సంవత్సరంలో సగటున 300 రోజుల పాటు అందుబాటులోనే ఉన్న సూర్యశక్తిని సక్రమంగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. సౌర వ్యవస్థలో సూర్యుడు అతిపెద్ద నక్షత్రం. భారతీయ హైందవ సంస్కృతిలో భాస్కరుడే ప్రత్యక్ష దైవం. వారంలో ఒక రోజును సూర్యుడి పేరిట ఆదివారం అని పిలుచుకుంటాం. యోగాలో సూర్య నమస్కారాలకు పెద్దపీట వేశారు. నిజానికి సూర్యగోళం అనేది హైడ్రోజన్ హీలియం సమ్మేళనం. సూర్యకిరణాలు అపార వేడిమిని, అపరిమితంగా కాంతిని ప్రసరిస్తాయి. నేనిప్పుడు సౌర విద్యుత్తు ప్రభుత్వ పథకాల వైపు వెళ్ళడం లేదు. ఎండ గురించి, దానివల్ల ప్రయోజనాల గురించి, వాటిని చాలామంది ఎలా చేజార్చుకుంటున్నారన్న దాని గురించి వివరంగా తెలుసుకుందాం. చాలామంది గుర్తించరు, గ్రహించరు, ఒప్పుకోరు కానీ సూర్యకిరణాలు అనేవి ప్రకృతి మానవాళికి ప్రసాదించిన అద్భుతమైన వరాలు. మనకు ఉన్నదాన్ని పెద్దగా పట్టించుకోం. తమకు ఆ వెసులుబాటు లేదేమని బాధపడేవారిని గమనిస్తే అప్పుడు అది ఎంత పెద్ద అడ్వాంటేజో అర్థమవుతుంది. కెనడా, రష్యా, ఉత్తర ఐరోపా దేశాలు సూర్యకాంతిని పరిమితంగానే పొందుతాయి. అలాస్కా, అమెరికా ఉత్తర ప్రాంతాల్లో డార్క్ వింటర్స్ ఎక్కువ. చలి గజగజ వణికిస్తుంది. నీరు గడ్డగట్టే వాతావరణంలో -డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యే చోట ఒక్కసారి సూర్యుడు తొంగి చూస్తే బాగుండు అని ఎంతగానో అనిపిస్తుంది. ఆ ఆశ నిరాశే అవుతుంది. అటువంటి చోట్ల ఎండ తక్కువై ఆరోగ్యపరంగా సమస్యలెన్నో పుట్టుకొస్తున్నాయి. చాలామందికి ఎండ పొడ తగలకుండానే రోజులు గడిచిపోతూ ఉంటాయి. అటువంటి వారిలో డి విటమిన్ డెఫిషియన్సీ తప్పకుండా కనిపిస్తుంది. ఎండ కన్నెరుగని సుకుమారులని గతంలో వర్ణించేవారు. అసలు ఎండ తగలకపోతే అది అదృష్టమో మహద్భాగ్యమో కాదు, అనారోగ్య కారకం. అలాగని రోజంతా ఎండలోనే గడపమని కాదు. ఎక్కడైనా ఎప్పుడైనా అతి మంచిది కాదు. మన దేశంలో సాధారణంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సూర్యతాపంలో అల్ట్రా వైలెట్ కిరణాలు బలంగా ఉంటాయి. వాటిని యూవి కిరణాలు అంటారు. ఎక్కువసేపు వాటికి ఎక్స్పోజ్ అయితే ఒళ్ళు కమిలిపోతుంది. అందువల్ల ఆ సమయంలో బయటికి వెళ్లాల్సి వస్తే టోపీలు, ఒంటిని పూర్తిగా కప్పే దుస్తులు, సన్ స్క్రీన్ లోషన్ వంటివి మంచివి. ఎండ వేడిమిని, శక్తిని ఇస్తుందని చెప్పుకున్నాం కదా. మొక్కల ఎదుగుదలకు, వ్యవసాయ దిగుబడులకు సూర్యకాంతి తప్పనిసరి. అలాగే మనుషుల దేహ, మానసిక ఆరోగ్యానికి ఎండ కీలకం. తగినంత సూర్యకాంతి అందరికీ తగులుతూ ఉండాలి. ఎముకల ఆరోగ్యానికి, దృఢత్వానికి, రోగ నిరోధక వ్యవస్థ సజావుగా పనిచేయడానికి విటమిన్ డి అవసరం. ఒంటికి ఎండ ఎంత తగిలితే విటమిన్ డి ఉత్పత్తి అంతగా పెరుగుతుంది. తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెరగడానికి, తద్వారా ఇన్ఫెక్షన్లపై పోరాటం చురుకందుకోవడానికి సూర్యకాంతి తగలడం అవసరం. విటమిన్ డి మరీ తగ్గిపోతే ఇన్ఫెక్షన్లు విజృంభిస్తాయి. ఒంటికి తగు మాత్రం ఎండ సోకకపోతే మనిషి దేహం లోపలి జీవ గడియారం, అదే బయోలాజికల్ క్లాక్ గతి తప్పుతుంది. నిద్ర అస్తవ్యస్తం అవుతుంది. అలుపు, ఉద్వేగం, మూడ్స్లో హెచ్చుతగ్గులు ఇవన్నీ కనిపిస్తాయి. మెదడు, వెన్నెముకల్లోని నరాల కణాలు దెబ్బతినే దీర్ఘకాలిక వ్యాధి మల్టిపుల్ స్క్లెరోసిస్, అంటే రక్తనాళాలు బిగదీసుకున్నట్లయి గట్టిపడిపోవడం. దాంతో బలహీనత ఆవరిస్తుంది. జలధరింపు, తిమ్మిరెక్కడం, దృష్టి మసకబారడం వంటి లక్షణాలు గమనించవచ్చు. ఆ వ్యాధినే కాదు, డయాబెటీస్ని, కొన్ని రకాల క్యాన్సర్లని తగ్గుముఖం పట్టించడంలో తగుమాత్రం ఎండది ముఖ్యమైన పాత్ర. మీరు వినే ఉంటారు, కుంగుబాటు అదే డిప్రెషన్ నివారణకు సన్లైట్ థెరపీ వినియోగిస్తున్నారు. అందుకే అందరూ 10 నిమిషాలు, పావు గంట సేపు అయినా, ఉదయం 8:30 లోపు, సాయంత్రం నీరెండలోనైనా అలా నిలబడండి, తిరుగాడండి. కొత్త తరం ఉద్యోగుల్లో ఎక్కువ మంది వర్క్ ఫ్రమ్ హోమ్ పేరిట పగలు అసలు బయట అడుగు పెట్టకుండా గడిపేయడం చూస్తున్నాం. వెళ్లాల్సి వచ్చినా డబ్బాల కొద్దీ సన్ స్క్రీన్ లోషన్లు రాసే నయా ట్రెండ్ గమనిస్తున్నాం. అటువంటి వారంతా బ్యాలెన్స్ పాటించాలి. ఎండనిచ్చే సూర్యుడు బంగారు కొండ. రోజూ తగినంత సేపు సూర్యకాంతి తగిలేలా, విటమిన్ డి ఉత్పత్తి చురుకందుకునేలా చేసుకోకుండా ఫీజు పుచ్చుకుని డాక్టర్లు చెప్పాక అప్పుడు మాత్రలు వేసుకుంటామంటే అది నిజంగానే తెలివి తక్కువ కాదంటారా? మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.